ఒక్క మామిడికాయ 3,00,000, ఇంకాస్త తక్కువకొస్తే 2 లేకపోతే రూ. 1,00,000. మియాజాకి మామిడి పళ్ళని ఉన్నాయని, జపాన్లో పండిస్తారని, మంచి టేస్టీగా ఉంటాయని, అంత వేలం వెరిగా తినేస్తారని తెలిసిందే కదా. ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి మనవాళ్ళు కూడా, మనవాళ్ళు అంటే ఆంధ్ర కాదులేండి, ఆంధ్రాలో అక్కడక్కడ ఒక మొక్క ఉంది, బయట వాళ్ళు కూడా తీసుకొచ్చి వేశారు ఉత్తరప్రదేశ్లోనండి. తీరా వేశాక దాని రేట్ ఎంతో తెలుసా? 500 అండి. 500 అంతే. ఒక్కోసారి అయితే మామూలుగా కిలో 100కి ఇస్తావా అని కూడా అడుగుతున్నారంట. ఎస్, వాస్తవమే. ఆ రైతుని అడిగితే ఆయనే చెప్తున్నాడండి. ఏదో ఫోటోలు దిగడానికి వస్తున్నారు తప్పించి ఎవడు కొనడానికి రావట్లేదు, పైపెచ్చు మామూలుగా కిలో 100కి కూడా అడుగుతున్నారు కొంతమంది అని. ఏంటి కారణం అంటే, జపాన్లో ఉంటుంది కానీ ఆ టేస్టు, జపానోడు కొంటాడు కానీ మనోడు ఎందుకు కొంటాడండి? మనకు కూడా అన్ని మంచి వెరైటీసు అంత మంచి ఉన్నాయి. కేసరి అని, ఇంకా అంబిక అని చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనకు కూడా ఇది అప్లై అవుతుందండి. ఎవడో వేసుకున్నాడని అలాంటి బట్టలు, ఎవడో తింటున్నాడని అలాంటి తిండి, ఎవడో చేస్తున్నాడని అలాంటి ఉద్యోగం, ఎవడో చదువుతున్నాడని అలాంటి చదువు, ఎవడిదో అది మనది కాదు, మన ఇంట్రెస్ట్ కాదు, మనకి నచ్చదు, మనకి ఫిట్ అవ్వదు, కానీ మనం దాన్ని తీసుకుంటున్నాం. దాన్ని తీసుకొని దాన్ని ఫాలో అయ్యి వాడి వెనకాల పోతున్నాం తప్పించి మన దారిలో మనం వెళ్ళట్లేదేమో. ఒకసారి ఆలోచించండి. అందుకే మనకు విలువ తగ్గిపోతుందేమో. అంటే మనది కానీ మనం నిరూపించుకోగలమా? విలువ ఉంటుందా? కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.